సరస్వతిని వంచితేనే లక్ష్మి వస్తుందని గ్రహించినటువంటి వ్యక్తిగా మనం అందరం అన్నపూర్ణ కాలనీలో ఉండేటువంటి ఆ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి. నా సతీమణి నా యొక్క భావాలను గుర్తించి నాకు అనుగుణంగా ప్రతి దాంట్లో తోడుగా ఉంటూ నేను ముందుకు వెళ్ళే దాంట్లో చాలా సహకారాలు అందిస్తుంది. ఈ లైబ్రరీ మన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని యూపీఎస్ దుర్గాపల్లి స్కూలు ప్రక్కన సమతా గ్రంథాలయం. సమత అంటే సమానత్వం. నేను సమతా సైనిక దళంలో పనిచేస్తున్నా. సమతా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అందరికీ జ్ఞానాన్ని పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో సమతా గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి ఈ సభకు విచ్చేసిన పెద్దలకు, ఆఫీసర్స్కి నా యొక్క నమస్కారాలు. జ్ఞానాన్ని ఇస్తే గనక మనం వారికి జీవితంలో ఎలా బ్రతకాలి అనే ఒక మార్గాన్ని చూపిన వారం అవుతామనే ఉద్దేశంతో మేము గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ఆ బాలలందరికీ కూడా నిరుపేద విద్యార్థులైనా ఎవరైనా సరే పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా మా ఇంటి వద్దనే గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అందుకు నా భర్త యొక్క ప్రోత్సాహం, సహకారం నాకు అన్ని విధాలుగా అందుతోంది. మేమిద్దరము ఒకరికొకరు సహాయ సహకారిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ యొక్క గ్రంథాలయ సేవలు అనేటివి శాశ్వతంగా నిలిచిపోతాయనే ఉద్దేశం మాది. ఆ ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి అనేక రకమంది దాతలు వారి యొక్క సహాయ సహకారాలతోటి సమతా ఫౌండేషన్ ద్వారా మా యొక్క సమతా గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, ఆఫీసర్స్కి, మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేష్ గారు, ప్రమీల గారు. మీ ఇద్దరు మా డిపార్ట్మెంట్ కిందకే వస్తారు. ఎందుకంటే వికలాంగుల సంక్షేమ శాఖ మాదే, స్త్రీ సంక్షేమ శాఖ కూడా మాదే. సో మీ ఇద్దరు కలిసి మా డిపార్ట్మెంట్ ద్వారా మీరు పనిచేస్తున్నట్టుగా అనుకుంటాను. అయితే నేను ఒక విషయం కూడా ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను. పుస్తకం మనిషిని మారుస్తుందండి. పుస్తకం చాలా గొప్పది. ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్లో చూసింది నేను స్వయంగా అనుభవించింది. మా బాబు ఎంబీబీఎస్ చదువు సమయంలో హీ గాట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ చదువు నాకు అవసరమా ఏంటి అని చెప్పేసి. అయిపోయిన సందర్భంలో ఒక ఫ్రెండు అన్పోస్టెడ్ లెటర్ అని ఒక పుస్తకం ఇచ్చాడు. తెలుగులో పోస్ట్ చేయని ఉత్తరం. అవసరం వీలైతే మీరు కూడా చదవండి అది. తను ఆ పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా మారిపోయారు. ఎట్లా అంటే ఆ పుస్తకాన్ని తను డిగ్రీ ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా తను ఎండి అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఆ పుస్తకాన్ని ఎవరైతే కొంతమంది బైబిలు, భగవద్గీత లాగా ఎలా పట్టుకొని తిరుగుతారో తను ఆ పుస్తకాన్ని ఆ విధంగా పట్టుకొని తిరుగుతాడు అన్నట్లు. సో పుస్తకం చదవండి. పిల్లలు అందరూ కూడా పుస్తకాలు చదవటానికి వాటికి ప్రోత్సహించండి. తల్లిదండ్రులుగా మీరందరూ కూడా నిర్వహిస్తున్న దానికి మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు చెబుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను మీ లైబ్రరీకి గ్రూప్ 1కి అవసరమైన పుస్తకాలు నేను డొనేట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ.